నమస్కారం. శ్రావణ మాసం వచ్చేసింది. ఈ మాసంలో చాలా మంది మాంసాహారం తినకుండా ఉంటారు. ఇది కేవలం ఒక ఆచారమేనా, లేదా దీని వెనుక ఏదైనా శాస్త్రీయ కారణాలు ఉన్నాయా? ఈరోజు మనం దీని గురించి మాట్లాడుకుందాం. వాతావరణ మార్పులు. శ్రావణ మాసం వర్షాకాలంలో వస్తుంది. ఈ సమయంలో వాతావరణం చల్లగా తేమగా ఉంటుంది. వర్షాకాలంలో జీర్ణశక్తి కాస్త మందగిస్తుంది. నాన్ వెజ్ ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. శరీరానికి ఎక్కువ శక్తి అవసరం. ఈ సమయంలో తేలికైన త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఆయుర్వేదం కూడా ఈ కాలంలో తేలికపాటి ఆహారాన్ని సిఫార్సు చేస్తుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు. వర్షాకాలంలో నీరు, ఆహారం కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువ. ఈ సమయంలో చేపలు, రొయ్యలు వంటి జలచరాలు సంతానోత్పత్తి దశలో ఉంటాయి. వాటిని తినడం వల్ల కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే మాంసం సరిగ్గా నిల్వ చేయకపోతే బ్యాక్టీరియా వృద్ధి చెంది అనారోగ్యానికి దారితీస్తుంది. కాబట్టి ముందస్తు జాగ్రత్తగా నాన్ వెజ్ దూరం పెట్టడం మంచిది. జంతువుల పునరుత్పత్తి. ఈ సమయంలో చాలా జంతువులు, ముఖ్యంగా చేపలు గుడ్డు పెట్టి సంతానోత్పత్తి చేస్తారు. జీవన వైవిధ్యాన్ని కాపాడడానికి, జంతువుల సంఖ్య తగ్గకుండా ఉండడానికి ఈ సమయంలో వాటిని వేటాడకుండా లేదా తినకుండా ఉండటం ఒక పర్యావరణ పరిరక్షణ చర్యగా చూడవచ్చు. ఇది పర్యావరణ సమతుల్యతకు సహాయపడుతుంది. శరీర శుద్ధి, ఆధ్యాత్మికత. శ్రావణ మాసం శివునికి ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో ఉపవాసాలు, పూజలు అధికంగా చేస్తారు. తేలికపాటి ఆహారం తీసుకోవడం లేదా ఉపవాసం ఉండడం వల్ల శరీరం శుద్ధి అవుతుంది. శరీరం తేలికగా ఉన్నప్పుడు ధ్యానం, పూజల పట్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఆధ్యాత్మిక సాధనలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇది మనసు, శరీరం రెండింటినీ శాంతిపరుస్తుంది. పౌష్టిక ఆహార లభ్యత. ఈ సమయంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు సమృద్ధిగా లభిస్తాయి. వర్షాకాలంలో తాజా కూరగాయలు, పండ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ని అందిస్తాయి. మాంసాహారానికి బదులుగా వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి పోషక లోపం రాదు. పైగా జీర్ణ వ్యవస్థకు కూడా మేలు చేస్తుంది. కాబట్టి శ్రావణ మాసంలో మాంసాహారం తినకపోవడం అనేది కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు. దాని వెనుక కొన్ని శాస్త్రీయ, ఆరోగ్య, పర్యావరణ సంబంధిత కారణాలు కూడా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. మన పూర్వీకులు ఆరోగ్య, ప్రకృతి పట్ల ఉన్న అవగాహనతో ఈ నియమాలను ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. మీకు ఈ సమాచారం నచ్చితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.